టీవీ45 న్యూస్ కి స్వాగతం. కోహెడ మండల కేంద్రంలోని సన్నబియ్యం లబ్ధిదారులు తలారి చంద్రయ్య నివాసంలో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు. సన్నబియ్యం పథకం ప్రారంభించిన తర్వాత తమ కుటుంబానికి ఎంతో లబ్ధి జరుగుతుందని తెలిపిన తలారి చంద్రయ్య కుటుంబ సభ్యులు. వారికి ఎన్ని కిలోల సన్నబియ్యం వస్తున్నాయి, గతంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని ఉగాది పండుగ నుండి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కోహెడ మండలంలోని తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో జిల్లా కలెక్టర్, నేను, మండలాల పార్టీ నాయకులు అందరం కలిసి వారింట్లో భోజనం చేశాం. మల్లవ్వ మంచి భోజనం పెట్టింది. వారికి రేకుల గుడిసె, వారికి ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగారు. వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం. ఒకవైపు సన్నబియ్యం, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గురుకులాల్లోని నాణ్యమైన భోజనం అందించడానికి నెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఉద్యోగ నియామకాలు చేశాం. సన్నవాళ్ళకి 500 బోనస్. ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని చాలా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. సన్నబియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. దీనిని కూడా మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు చెప్తే సంతోషిస్తాం. ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదు. సన్నబియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తున్నాం. సురేష్ సంపద రోజు పొద్దున సపోజ్ ఇద్దరు సపోజ్ ఎంత ఎంత అడుగుతారు ఇద్దరు కూడా 200 గ్రాముల కావు పాలు సాంబార్ అందులో చారనే
ప్రాబ్లం అన్ని రోజులు వస్తున్నాయి కానీ వాళ్ళు రోజు పూటగా ఆపుతున్నారు 6, 7, 8 మంది కొత్త సోఫిస్టికేటెడ్ లేట్ అప్లికేటెడ్ బట్ ఈజీ డైజెషన్ సో హాఫ్ కేజీ ఫర్ 2 persons ఓన్లీ అదర్వైజ్ 400 grams 3 పూటలు అంటే 350 గ్రాములు అయితే 3 కిలో ఇటీవల కొరకు ఆయన అన్నట్టు ఫ్యామిలీలు ఈ బియ్యంతో బాగా సక్సెస్ అయింది. బాగా అంటే 50%. అక్కడ అంటే వాళ్ళు తీసుకున్న బయోమెట్రిక్ ఆధార్ లింక్డ్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా బ్యాక్ హ్యాండ్ సెట్ చేసేసుకుంటారు. మామ పేరు మళ్ళీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం. ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను, కలెక్టర్ గారు, మా మండల పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం. సంతోషంగా మల్లవ్వ భోజనం పెట్టింది. ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు. వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసే, తప్పకుండా ఇందిరామైన్లు కావాలని అడిగినారు. ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరామైన్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, ఒకవైపు సన్న బియ్యం, మరోవైపు ఇందిరామైన్లు, కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్ ప్రయాణం, చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు, వడ్ల కొనుగోలు కేంద్రం కావచ్చు, సన్న వడ్ల బోనస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు అన్నదాత సుఖీభవ మల్లవ్వ దగ్గర, చంద్రన్న దగ్గర అన్నం మేమందరం కలిసి తిన్నాం. వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం, దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు. ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అది సందర్భమే కాదు. ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను.